హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పుంటి కూర బోటి కర్రీ ఎట్లా చేస్తున్నాను చూసేయండి. చలో. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి కుక్కర్లో. దాని తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. దాని తర్వాత అల్లనే పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. అట్లనే ఉప్పు వేసుకోండి. ఇక దాన్ని అయితే బాగా కలుపుకోవాలి అనమాట. ఇక దాని తర్వాత అయితే బోటీని బాగా వాష్ చేసుకొని అల్లు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత అయితే ఒక 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి. ఇక మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. దాని తర్వాత ఇక పక్కనే స్టవ్ మీద పుంటి కూర ఉడకబెట్టుకోవాలి. ఇక ఇది కొంచెం బాయిల్డ్ అయినాక అందులో ఒక 3 చెంబుల నీళ్ళు వేసుకోండి. వేసుకున్నాక అది ఇక మూత పెట్టేసి విజిల్కి పెట్టేసేయండి. ఒక 6-7 విజిల్ పెట్టుకోండి. ఇక దాని తర్వాత ఒకసారి పుంటి కూర వైపు వెళ్ళి చూసుకోండి గాయస్. ఇక దాని తర్వాత నైతే పుంటి కూర మిక్సీకి పట్టుకోవాలి. ఇక ఇట్లనైతే పేస్ట్ లెక్క చేసుకోండి మొత్తం. ఇక ఆ పేస్ట్ని అయితే కుక్కర్లో వేసేసుకోవాలి. బోటీలో వేసేసుకొని ఇక బాగా కలుపుకోవాలి. ఇక దాన్ని అయితే ఒక గిన్నెలో తీసేసుకోండి. తర్వాతనైతే ఫస్ట్ అయితే కూర వేసుకోవాలి. దాని తర్వాత అన్నం వేసుకోవాలి.